డీటెయిల్స్ చూస్తే 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ కు రైతులు గుర్తుకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పరిస్థితి చూసి సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని కేసీఆర్ అంటున్నారని, వర్షాలు ఎప్పుడు పడ్డాయో చెప్పాలన్నారు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు కరువు ఎప్పుడు వస్తుందో తెలియదా అని సీఎం ప్రశ్నించారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా 100% పనిచేయాలని, ఆయన చేసిన సూచనలకు ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అంటున్నారని, నిజంగా చనిపోతే వివరాలు ఇస్తే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకుంటామని రేవంత్ ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా కృష్ణా నది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది. మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్లు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోరుతో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది ఏంది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది. నాగార్జున సాగర్లా, శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన, రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి. నీ మన్మరాలి వయసు ఉన్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, సిగ్గనిపించడం లేదా అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శలు గుప్పించారు. నీ అహంకారం మాటలు, బలుపు మాటలే ఇంత దూరం తీసుకువచ్చాయని ఇప్పటికైనా తగ్గించుకోవాలని అన్నారు. ఎందుకు ఓడిపోయావో సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఎర్రబెల్లి వంటి వారికి తనపై మరో కోపం కూడా ఉందన్నారు. మేమంతా ఓడిపోయాం, కడియం శ్రీహరి గెలిచాడనే బాధ వారికి ఉందన్నారు. నేను కూడా ఓడిపోతే బాగుండునని అంటున్నారని పేర్కొన్నారు. నిప్పు తొక్కిన కోతి కంటే అధ్వానంగా వారి తీరు ఉందన్నారు. ఇక వారి భాష గురించి చెప్పనవసరం లేదన్నారు. తనేదో అవినీతికి పాల్పడ్డాడని, దోపిడీ చేశానని అంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తనకు ఖమ్మం పార్లమెంట్ సీట్ కావాలని కోరినట్లు చెప్పారు. ఒకవేళ తనకు ఆ సీటు ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తానని కూడా అన్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని విహెచ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కూడా హనుమంతరావు స్పందించారు. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో పూర్తి వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే గతంలో హతమైన గ్యాంగ్ స్టార్ నయీం పేదల భూములు లాక్కున్నాడని ఈ సందర్భంగా విహెచ్ గుర్తు చేశారు. మొత్తం 2500 కోట్ల ఆస్తులను నయీం లాక్కున్నాడని, అతని మరణం తర్వాత అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయంలో ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా పూర్తి విచారణ జరిపించాలని విహెచ్ కోరారు. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఎంతో కమిట్మెంట్ తో 10 కార్పొరేషన్లను మేడ్చల్ కార్యకర్తలు గెలిపించారని అన్నారు. మంచి సేవ చేసే గుణమున్న రాగిడి లక్ష్మారెడ్డిని మనం గెలిపించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని తీసుకొచ్చి మన మీద రుద్దే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మల్కాజ్గిరిలో బీజేపీతోనే మనకు పోటీ అని ఇది అందరికీ తెలుసునన్నారు. 10 ఏళ్లలో మోదీ చేసిందేమిటి, 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో చేసిందేంటో ఒక్కసారి చూసుకోవాలని తెలిపారు. కేసీఆర్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పిల్లలు చైతన్యవంతులు, అమాయకులు కాదు. నువ్వు ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. అది లెక్కకు రాదు. అది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కిందకే పోతుంది. నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నువ్వే నోటిఫికేషన్ ఇవ్వాలి, నువ్వే పరీక్ష పెట్టాలి. ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నీ ప్రభుత్వం మాట ఇచ్చినట్టు నిలుపుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈటల రాజేందర్ గారి గురించి కానీ, బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏది లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం
ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజ్ ఏంటో తెలుసా మీకు? సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతోందని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి జోషన్ తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్న వంశీచంద్ కోడెమొక్కులు చెల్లించి అభిషేకం నిర్వహించారు. టీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను ప్రజలు అంతమొందించారని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని వంశీచంద్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ఖచ్చితంగా 14 స్థానాలకు తగ్గకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలను గెలవబోతున్నది. అలానే జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు సాధించి మన భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర, తర్వాత మళ్ళీ 6000 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టి మన కోసం పరితపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. అంబర్పేట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధానిగా ఉండాలనేది నిర్ణయించబోతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. మోదీకి ముందు, మోదీ తర్వాత దేశంలో పాలన ఎలా ఉందో అందరూ ఆలోచించాలని ఆయన తెలిపారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరూ మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో అనేక సమస్యలను ప్రధాని మోదీ పరిష్కరించారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితి నుండి దేశాన్ని కాపాడారని, కరోనాను తరిమికొట్టేలా అందరికీ ధైర్యం ఇచ్చారని తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ ను ప్రోత్సహించి అందరికీ ఉచితంగా అందించారని, కరోనా సమయంలో ఉచితంగా బియ్యం అందించారని, ఇంకా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగిస్తుందన్నారు. తనపై నమ్మకంతో తనను ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని కల్పించారని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 760 కోట్లతో ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దుతామని తెలిపారు. అలాగే నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్ను కూడా ఆధునీకరిస్తున్నామని అన్నారు. 314వ వర్ధంతి కార్యక్రమాన్ని, పాపన్నగౌడ యొక్క బలిదాన కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే వారు బడుగు బలహీన వర్గాల కోసం మరి అనేక పోరాటాలు చేసి మరి అనేక రాజ్యాలను ఆయన జయించి ఒక మంచి పరిపాలన ఇవ్వడం జరిగింది. వారి జయంతి ఉత్సవాలు కానీ, బలిదాన ఉత్సవాలు కానీ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఇటీవల కాలంలో జరుగుతూ ఉంది. మనకందరికీ తెలుసు, నేను మరి కేంద్ర మంత్రి అయిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నగౌడ యొక్క పోస్టల్ స్టాంపును కూడా నేను రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క ఎల్బీ నగర్లో ఆ రోజు పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క పోస్టల్ స్టాంపును కూడా రిలీజ్ చేయించాము. ధరణి కుంభకోణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారా అని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. భూ కబ్జాలు చేసిన కేశవరావు, రామ్మోహన్లను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చారన్నారు అని ప్రశ్నించారు. వారు కాంగ్రెస్లో చేరగానే భూ కబ్జాలు మాసిపోయి కడిగిన ముత్యంలా తయారయ్యారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల క్లియరెన్స్ కోసం బీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ ఏమో మరి తనకేదైనా తెలియదన్నారు. బీ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9% కమిషన్ తీసుకుంటున్నామని అన్నారు. వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ధరణి కుంభకోణం దాదాపు 20 లక్షల మంది రైతులు నష్టపోయారు. కొన్ని లక్షల ఎకరాలు ఈ భూ కుంభకోణంలో లక్షల ఎకరాలు మాయమైనాయి. లక్షల ఎకరాలు ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళి మరి లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాన్ని బయటకు తీస్తారని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు 115 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ భారీ కుంభకోణాన్ని ఎందుకు వెలికి తీయలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి దీన్ని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతున్నదాన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1940లో జరిగినటువంటి సమగ్ర సర్వే తర్వాత 84 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సమగ్ర సర్వే జరగలేదు.
సమగ్ర సర్వే జరగాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములను రైతు సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ రైతు దీక్ష చేశారు. రుణమాఫీ, పంట నష్ట పరిహారం, 500 బోనస్ హామీలను అమలు చేయాలంటూ దీక్షకు దిగారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం అందించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బండి సంజయ్ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున పరిహారం చెల్లించానని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2 నుంచి 3 రోజుల్లో ప్రణాళికలు వెల్లడిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 8 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని గతంలో డిమాండ్ చేశామని తెలిపారు. కాస్తో కూస్తో బీఆర్ఎస్, బీజేపీ బీసీలకు టికెట్లు ఇచ్చారు కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 3కి మాత్రమే ఇచ్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి బీసీ కులగణన చేయాలని అంటుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణిచివేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ స్ఫూర్తికి భిన్నంగా ఒక సామాజిక వర్గానికే ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఏ పార్టీని ఓడించాలో, ఏ పార్టీని గెలిపించాలో ఈ నెల 7న హైదరాబాద్లో భారీ ఎత్తున బీసీల జాతీయ సదస్సు నిర్వహించి ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా చూపెడతామని జాజుల స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. బీసీలకు మొదటి నుంచి జనాభా దామాష ప్రకారం 17 పార్లమెంట్ స్థానాలకు 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని చెప్పి ప్రధాన పార్టీలు అయినటువంటి 3 రాజకీయ పార్టీలు మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ 5గురిని బీసీలకు ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ 6గురికి బీసీలకు ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థులను ప్రకటిస్తే కేవలం 3 మాత్రమే బీసీలకు ఇచ్చి అన్యాయం చేశారు. ఆ పార్టీలు కాస్తో కూస్తో అన్న ఒక 40% బీసీలకు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం 25% నుంచి 30% కూడా ఇలా టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలి, అదేవిధంగా ఇప్పటి వరకు చట్టసభల్లో పోనటువంటి కులాలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి, 90% ఉన్నటువంటి సబ్బండ కులాలకు రాజకీయ అధికారం కల్పించాలని చెప్పి వారు భారత్ జోడో యాత్రలో ప్రతి మీటింగ్లో ప్రతి సందర్భంలో రాహుల్ గాంధీ గారు చెప్తుంటే, రాహుల్ గాంధీ గారి స్ఫూర్తికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఒకే సామాజిక వర్గానికి 5% లేనటువంటి సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. మాలాలతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విలువల్లేని, విధానాలు లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని అన్నారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కడియం శ్రీహరి కూతురికి వరంగల్ ఎంపీ కేటాయించిందన్నారు. 3 ఎస్సీ పార్లమెంట్ స్థానాలు ఉంటే 3 స్థానాలను మాదిగలకు కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి మాదిగలకు తీరని అన్యాయమే చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిగలను జనాభా లెక్కల నుంచి తీసేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 70% ఉండబడే మాదిగలకు లేదని, కాంగ్రెస్ పార్టీలో లేదని, కాంగ్రెస్ పార్టీ మాదిగల్ని గుర్తించదని స్పష్టంగా రుజువైంది. అందువల్ల జనాభా లెక్కల్లో 30% ఉండబడే 25% ఉండబడే మాలలు జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. ఊరికి ఒక్కరు కూడా లేని
బైండ్ల సామాజిక వర్గం కూడా జనాభా లెక్కల్లో కాంగ్రెస్ దృష్టిలో ఉన్నారు. కానీ 100% ఉండబడే షెడ్యూల్ కులాల్లో 70% ఉండబడే మాదిగలు కాంగ్రెస్ దృష్టిలో తెలంగాణలో జనాభా లెక్కల్లో లేరు అంటే బహుశా తెలంగాణ జనాభాలో మాదిగల్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదని, మాదిగల జనాభాను అసలు గుర్తించట్లేదని, మాదిగల జనాభాను వాళ్ళు జనాభా లిస్టు నుంచి తొలగించినట్టయిందనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు చేసిన ద్రోహానికి నిరసనగా రేపటి నుండే తెలంగాణలో ఉండబడే 33 జిల్లాల నుంచి తెలంగాణలో ఉండబడే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రైతు సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్, నష్టపోయిన పంటకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంగర కాలంలోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లా ఎమ్మెల్యేలు అరకెపుడి గాంధీ, యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సురభివాణి, ఇతర ముఖ్య నేతలు అదనపు కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ అమల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వకపోవడం రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ ఉందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయితే రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులలో నీరు సస్యశ్యామలంగా ఉన్నా గానీ రైతులకు విడుదల చేయకపోవడం వల్లనే పంటలు ఎండిపోయాయని సబితారెడ్డి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతు సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంచి సమస్య ఎట్లా వస్తుంది, కరెంట్ సమస్య ఏమొస్తుందని కనీసం రివ్యూస్ కూడా చేసుకోకుండా, కానీ ఎక్కడ ఇబ్బంది జరుగుతుందనేది కూడా కనీసం ఫాలోఅప్ చేయకుండా పాలన గాలి వదిలేసి ఎంతసేపు గేట్లు తెరుస్తాం అనేది అయితే మాట్లాడుతున్నారో చాలాసార్లు చెప్పినాం. మీరు ఆ గేట్లు తెరచుడు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ముందు రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చాలాసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచోని పెట్టినాయి. విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ప్రాజెక్టులలో నీళ్లున్నాయి, రైతులకు నీళ్లు రిలీజ్ చేయాలనేది ఒకటైతే, రెండోది 24 గంటల కరెంట్ ఉన్నా కూడా నిర్వహణ లోపంతో నష్టం చేస్తూ ఉన్నారు. రైతులకు పవర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, పంటలు ఎండిపోయి రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఎండిన పంటకి ఎకరాకి 25,000 ఇవ్వాలనేది ఒకటి. ఎన్నికల కన్నా ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చున్నారో పంట కొంటున్నప్పుడు, వరి ధాన్యం కొంటున్నప్పుడు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు. మొన్నటిసారి ఇవ్వలేదు. ఎట్లా కనీసం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వాలని, అదే కాకుండా రైతు కూలీలకు కూడా 15,000 ఇస్తామన్నారు. దాంట్లో రైతు భరోసా ఏదైతే కేసీఆర్ గారు ఇంతకుముందు రైతు బంధు ఇచ్చున్నారో దాన్ని రైతు భరోసాని పెట్టున్నారు. ఎకరాకి 10,000 ఇస్తే ఎన్నికలు అయిపోగానే డిసెంబర్లోనే 9వ తారీఖుననే ఎకరాకి 15,000 ఇస్తామన్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. గౌడవెల్లి గ్రామం నాకెంతో ప్రత్యేకమని, ఏళ్ల తరబడి ఈ ప్రాంత ప్రజలతో కుల, మత, పార్టీలతో సంబంధం లేకుండా తనను సొంత మనిషిలా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారని ఈటల అన్నారు. 32 ఏళ్లుగా తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజల ఓట్లు కూడా సాధించే కార్యం తలెత్తుకోవాలన్నారు. ఈ గ్రామవాసులు ముందుకు వచ్చి తనను గెలిపిస్తామంటూ హామీ ఇవ్వడం చాలా సంతోషమన్నారు. నేటి రాజకీయాల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచే నీచ సంస్కృతి ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, పైసల మాయలో పడి పోకూడదన్నారు. పెద్దలందరూ అందరినీ కూడగట్టుకొని సమన్వయం చేసుకుంటూ ఒకే మాటపై నిలబడి పార్టీ గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. తన కోసం రోజుకు ఒక 3 గంటల సమయం కేటాయించాలని, సంఘపరంగా గ్రామపరంగా కూడా విన్నపం చేసుకుంటున్నానని తెలిపారు. సచివాలయానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లారు. రైతులు పండించిన వరి పంటకు ఎకరాకు 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని, మద్దతు ధరకు అదనంగా క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలు కోరారు. ఎండిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యి వినతిపత్రం ఇచ్చారు ఎమ్మెల్యేలు.
ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్ల రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. నీళ్లను ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ని నమ్ముకొని పంటలు పెట్టాయి, నీళ్లు ఉండి కూడా ఇప్పుడు ప్రభుత్వం నీళ్లు ఇవ్వటం లేదని బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో చెక్ డ్యాంలు నిర్మించి కాళేశ్వరం నీళ్లను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తూ హిందూపురం నుంచి బరిలో దిగుతున్న పరిపూర్ణానందకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీ రాజశ్యామల పీఠాధిపతి శివరాజయోగి కృష్ణ స్వామీజీ ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా పరిపూర్ణానందకు సీటు దక్కలేదన్న ఆందోళనలో అక్కడి ప్రజలు ఉన్నారని వాపోయారు. తన అసమాన ప్రతిభతో ప్రజలను హైందవ ధర్మం పట్ల చైతన్యాన్ని కలిగిస్తున్న పరిపూర్ణానంద పూర్తి స్థాయిలో రాజకీయాలకు వస్తే మరింత మేలు జరుగుతుందని అన్నారు. రాజకీయం అంటే సొంత లాభమే అని అనుకుంటున్న తరుణంలో సర్వాన్ని త్యాగం చేసి ప్రజల కోసమే తప్పించేవారే ప్రస్తుత రాజకీయాలకు అవసరమని అన్నారు. కేవలం సేవా దృక్పథంతోనే రాజకీయాలకు వస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్లపై ఉందని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న పరిపూర్ణానంద గెలుపుకు తమ వంతుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ రెడ్డి, సుధాకర్ రావు, వైద్యాన తదితరులు పాల్గొన్నారు. ఏదైతే వారికి హిందూపురంలో ఎంపీ టికెట్ ఒక కూటమి నుంచి రాలేదో అందుకు వారు ఇండిపెండెంట్గా నేను బరిలోకి దిగుతానని తాను ప్రకటించడం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే తాను సనాతన ధర్మం పక్షాన నిలబడ్డటువంటి ఒక యోగి, సనాతన ధర్మాన్ని పరిరక్షించే కోణంలో తాను వచ్చిన యోగి కాబట్టి వారు బరిలో దిగడము మా హైందవ ధర్మ సమాజానికి, మా స్వామీజీలకు ఎంతో ఆనందం కలిగించింది. మేము వారికి ఇండిపెండెంట్గా నిలబడ్డందుకు మేమంతా మద్దతు పలకడానికి రాజశ్యామల పీఠం నుంచి శివరాజ కృష్ణ స్వామీజీ అను నేను వారికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ వారి యొక్క విజయానికి మా తరపున వారు ఏ సేవలు చేయమన్నా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగరంలోని టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదిత్యనగర్లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పడి గులాం మహమ్మద్ అనే వృద్ధుడు మృతి చెందాడు. భారీగా గుంతలు తవ్వి రక్షణ లేకుండా వదిలివేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కాంట్రాక్టర్, జలమండలి అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల కాంట్రాక్టర్, జలమండలి అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంట్రాక్టర్పై 304(2) కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ లగ్ధారం చౌరస్తా నుండి పటాన్చెరు వరకు జాతీయ రహదారిని పరిశీలించారు. పటాన్చెరు పరిధిలోని లగ్ధారం చౌరస్తా నుండి BHEL వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ఎస్పీ అన్నారు. దీనికోసమే నేషనల్ హైవే అథారిటీ, GHMC పోలీస్ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని విషయమై త్వరలోనే కార్యాచరణ ప్రకటించి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు. జాతీయ రహదారిపై డాబాలు, రెస్టారెంట్లు, పరిశ్రమలు ఉన్నాయని, ట్రాఫిక్కు ఆటంకం కలిగిస్తే వారికి నోటీసులు ఇస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు DSP రవీందర్ రెడ్డి, సిఐ ప్రణీత్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మహేష్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుట్ల కన్నారావును హైదరాబాద్ పోలీసులు భూ వివాదం కేసులో అరెస్ట్ చేశారు. మన్నెగూడలో 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు మరికొందరు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నారు. ఈ భూ వివాదం కేసులో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కన్నారావు సహా 38 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరిగింది. గత నెల 3న బాధితుడు బండోజు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం భూ వివాదానికి సంబంధించి కన్నారావు 4 కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడు. ఇందులో 40 లక్షల అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఆ తర్వాత భూమిలోని ఫర్నిచర్ను తగలబెట్టారు. భూమి యజమానులు బెదిరించారు. ఇల్లీగల్గా ట్రేస్ పాస్ బెదిరింపులకు గురి చేయడం, భూమిని ఖాళీ చేయాలని దౌర్జన్యం చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కన్నారావుపై పోలీసులు గతంలోనే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది.
ఇక్కడ ఈ సెక్షన్స్కు యాంటిసిపేటరీ లభించడంగా ఈరోజు మార్నింగ్ రాజు గారికి సిఐ రావేంద్ర రెడ్డి గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. పలానా ప్లేస్లో ఉన్నారని వాళ్ళకి సరెండర్ కావడం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఈ కేసు కూడా సుప్రీంకోర్టులో అతి త్వరలోనే కొట్టుకుపోతుంది. దయచేసి కొట్టేసిన కేసును కూడా మీరు న్యాయంగా అది కూడా ప్రచారం చేయాలి. హైదరాబాద్ పాత బస్తీలో భారీ గంజాయి పట్టుబడింది. 2 మహిళలతో పాటు గంజాయిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఉప్పుగూడ బయ్యాలాల్ నగర్ లో నివసించే పద్మ కుమారుడు శ్రీనివాసాచారి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని కొన్నాళ్లుగా తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి ఇప్పుడు బయటకు పంపించారని అన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసాచారి సంతోష్ నగర్ లో అపార్ట్మెంట్ తీసుకుని ఉంటున్నాడని తెలిపారు. తరచూ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వెళ్లి వచ్చేవాడని, తరచూ సమయంలో ఎక్కువగా డబ్బులు సంపాదించాలని ఆశతో గంజాయి దందాలో దిగాడని పోలీసులు అన్నారు. ఇంత ప్రాంతాల నుంచి గంజాయిని హైదరాబాద్ తీసుకువచ్చి యువతకు టార్గెట్ చేసి విక్రయిస్తున్నాడని అన్నారు. శ్రీనివాసాచారికి ఆశ్రమం ఇచ్చిన తల్లితో పాటు మరో యువతని చిత్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.